హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటల ఛానల్। ఈ రోజు వీడియోలో ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి అప్పాలు ప్రిపేర్ చేసుకుందామండి। ఫస్ట్ అయితే నేను బెల్లాన్ని ఇలా పగలగొట్టి పక్కన పెట్టుకున్నాను। ఇది ఒక కప్పుతో 2 కప్పులంత బెల్లం తురుము ఒక నాన్ స్టిక్ పెనంలోకి వేసుకుంటున్నానండి। 2 కప్పులంత బెల్లం వేసుకున్నాను। ఇప్పుడు దీంట్లోకి 3 కప్పులన్నీ నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి। నేనైతే నాన్ స్టిక్ పెనంలో ప్రిపేర్ చేసుకుంటున్నానండి। మీరు ఏదైనా అడుగు కట్టని మందపాటి గిన్నె గాని పాత్రలో గాని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ దీనికి కావాల్సినటువంటి పిండి ప్రిపేర్ చేసుకుందాము। ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అంతా గోధుమ పిండి తీసుకుంటున్నానండి। 1 కప్పు అంతా బియ్యం పిండి తీసుకున్నాను। ఈ పిండిని జల్లించుకుందాము। ఇలా జల్లించుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు అంతా సన్నరవ్వ వేసుకుంటున్నానండి। ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మనం పొయ్యి మీద పెట్టినటువంటి బెల్లం నీళ్ళు చూసుకుందాము। చూడండి ఫ్రెండ్స్, బెల్లం కూడా బాగా కరిగిందండి। ఈ నీళ్ళల్లో ఏమైనా చెత్త ఏమన్నా ఉంది అని మీకు అనిపిస్తే ఈ నీళ్ళు కావాలంటే వడగట్టుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవాలండి। నేనైతే ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను। దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకున్నాను, అదే ఇలైచీ పొడి వేసుకున్నానండి। దీంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నానండి। ఈ నీళ్ళని బాగా కలిపేసేసి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మనం పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ బియ్యం రవ్వ మిశ్రమాన్ని దీంట్లో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది గోరెచ్చగా అయ్యేంత వరకు దీన్ని వదిలేసేయాలండి। ఇలా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఇలా సపరేట్గా తీసుకొని ఈ మిశ్రమంలోకి 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ అంత నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నాను అన్నది। ఇలాగే పిండి మొత్తాన్ని కలుపుకుందాము। ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంత నెయ్యి వేసి దీనిపైన అప్లై చేసేసి దీన్ని అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకుందామండి। ఒకే సైజులో అప్పాలు కావాలనేసి నేను 1 స్పూన్తో మెజర్మెంట్ తీసుకొని అన్ని అప్పాలని ఇదే సైజులో ప్రిపేర్ చేసుకుంటానండి। ఇలా 5-6 ఉండలు చుట్టుకున్న తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి। ఇలా కట్ చేసుకొని దీనిపైన అప్పాల్లాగా ఒత్తుకుంటున్నాను। ఇవి మరీ ఎక్కువ పలచగా కాకుండా మరీ ఎక్కువ మందంగా కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇలా మీడియం సైజులో అప్పాల్లాగా ఒత్తుకొని ఇలాగే ఒక 5-6 ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకున్నానండి। నూనె బాగా కాగిన తర్వాత ఈ అప్పాలని నూనెలో వేసుకోవాలండి। నేను వేసేటప్పుడు నూనె అంతగా కాగినలేదండి, మీరు వేసేటప్పుడు నూనె బాగా కాగిన తర్వాతనే వేయండి ఫ్రెండ్స్। నూనె బాగా కాగిన తర్వాత అప్పాలు వేసుకుంటే అవి పూరిలాగా పొంగుతాయండి। ఇవి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాతనే వీటిని గంటితో ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి। ఇలాగే 2 వైపులా తిప్పుకొని ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ని సపరేట్గా ఒకటొకటిగా సపరేట్గా ఒత్తుకోవాలండి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని అయితే చాలా బాగా పొంగిండాయండి। ఇలాగే అన్ని అప్పాలు ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి। ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అతరాసాలు తినే వాళ్ళకి చాలా నచ్చుతాయి। ఇది పైన నుండి చాలా క్రిస్పీగా ఉంటుంది, ఇంకా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి। మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్। మీరు ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।